చూడు బాసు, కొంచెం తప్పుకో. రఘురామ్, ప్లే చేయొద్దు, ఆగు. మీ ప్రైవేట్ వీడియోస్ ఇక్కడ ప్లే చేయొద్దు. ఇది ప్రైవేట్ వీడియో కాదు, ఆ రాస్కెల్ బ్రతుకు బయట పెట్టే వీడియో. ఏ ధైర్యంతో ఇంత దాకా వచ్చాడో నలుగురికి అర్థమయ్యేలా చేసే వీడియో. నువ్వు ఆపమంటే ఆపడానికి నీకు నేను సబార్డినేట్ని కాదు. వద్దు, ప్లే చేయొద్దు. ఏమిటి, వెన్నులో వణుకు మొదలైందా? లేక ఈ కోట బీటలు వారుతుందా? గుండె దడ మొదలైందా? రోషం తగ్గిందా? పౌరుషం పలచబడిందా? ఆహా, వార్త చెబితే బెడ్డెక్కుతావని నాకు వార్నింగ్ ఇచ్చిన దానివి కదా. ఇప్పుడు నువ్వు బెడ్డెక్కుతావేమోనని నీకు భయం వేస్తుందా? ఏయ్, నీ బంధువుల్ని పిలుచుకో. బలగాన్ని రమ్మను. నీ వీపు చలిపించుకో. రఘురామ్, ప్లే చేయరా. అమ్మమ్మ, బావ హర్ట్ అవుతాడేమో. నువ్వు ఆగవే పిచ్చిదానా. ఈ భయాన్నే వాడు అలసుగా తీసుకున్నాడు. అసలు హార్ట్ ఉన్నవాడైతే కదా హర్ట్ అవ్వడానికి. ప్లే చేస్తానన్నా అతని పిచ్చి దిగదు. ఏమిటి ఆలస్యం? ప్లే చేయి. మంగా, వద్దంటున్నానుగా, ఆత్మను. ఎందుకు భాగి ఆవిడకి భయపడి వద్దు వద్దు అని చెప్తున్నావు? ప్లే చేయని, ఏమవుతుంది? ఏయ్ నంగనాచి, మీ అమ్మమ్మేమి అమాయకురాలు కాదే వద్దనడానికి. నిమిషం చాలు. తెర మీద బొమ్మ కదిలితే ఇన్నాళ్ళు వాడు చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అంటూ నీతో ఎగురుకుంటూ చిందులేసిన వాడు జైలుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత కథ మలుపులు తిరిగే కొద్దీ మీ ముఖాలు నల్లబడిపోతాయి. మీ బంధువులే మిమ్మల్ని బంతాట ఆడుకుంటారు. అప్పుడు ముఖం యాసిడ్ వేసి కడుక్కోవాల్సి వస్తుంది. అందులో హాస్పిటల్లో జరిగిన చరిత్రే కాదు, చాలా భాగవతం ఉంది. చూడు భాగీరథి, ఆ బొమ్మ తెర మీద పడకుండా ఉండాలి అంటే మీరు దిగి రావాలి. మీరు వెంటేసుకొచ్చిన వాడు స్టేజ్ దిగి రావాలి. నువ్వే వాడితో మీ గ్రానితో వెళ్ళిపో సాకేత్ అని నువ్వే చెప్పాలి. చెప్పి తీరాలి.
ఈ కార్యానికి వచ్చిన వారందరినీ వేడుకుంటున్నాను. ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. దయచేసి అందరూ వెళ్ళిపోండి. అతి తెలివి ప్రదర్శించకు భాగీరథి. ముందు వాణ్ణి మాతో రమ్మని చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళ కాళ్ళు పట్టుకో. ముందు వాణ్ణి రమ్మని చెప్పు. సాకేత్, మీ వాళ్ళతో వెళ్ళిపో. బాకీ నువ్వు ఆగు హారతి. సాకేత్, వెళ్ళు. నేను వాళ్ళతో వెళ్ళను. విన్నావుగా మంగ? పిఠాపురం మంగమ్మ గారు అని పిలువు. విన్నారుగా పిఠాపురం మంగమ్మ గారు. మీరు చెప్పమన్నట్టే మీ ముందే మీ మనవడితో చెప్పాను. అతను మొండికేస్తున్నాడు. నేనేం చేయను? సాకేత్, రారా వెళ్దాం. నానమ్మ కోపం తెప్పించుకో. పోరా పనికి మారిన సన్నాసి. వాడు కాదురా, నువ్వు నువ్వు పనికిమాలిన సన్నాసివి, వెధవ్వి. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని వల్ల పడి అయిన వాడని కూడా కాదనుకుంటున్న పిచ్చి సన్నాసివిరా నువ్వు. బాబా రా, బాబా మన ఇంటికి వెళ్దాం రా. ఏయ్, నువ్వు నా దగ్గరికి రాకు. వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. సాకేత్, ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా వస్తే సరే సరే. లేదా నీకు మాకు ఇక ఇక్కడితో చెల్లు. నా ఆస్తిలో చిల్లికవ్వ కూడా నీకు దక్కనివ్వనురా. ఒక్క ఆస్తినే కాదు, నా మనవడిగా నీకు దక్కిన అన్ని అధికారాలు, అన్ని హక్కులు, పరువు ప్రతిష్టలు అన్ని అన్ని నీ నుంచి దూరం చేసేస్తాను. నీకు దక్కాల్సిందంతా స్వర్ణ కడుపులో పెరుగుతున్న నలుసు పేరున ట్రాన్స్ఫర్ చేసేస్తా. చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకు ఆస్తి అంతస్తుల కన్నా నా హారతే ముఖ్యం. నా హారతే ముఖ్యం. నా హారతే ముఖ్యం. నేను రానని ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ అడగొద్దు.
వెళ్ళి మర్యాద దక్కించుకో. రేయ్, నువ్వెంత, నీ బతుకెంతరా పిల్లకాకి? నా మర్యాద తీయడం నీ వల్ల కాని పని. రేయ్, పద వెళదాం. సాకేత్, నా మాట వినరా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రారా. ఏయ్, నువ్వు మాట్లాడకరా. నీలా ఆస్తులంటూ ఆశపడే కుక్కని కానరా. రేయ్, విశ్వాసం లేని కుక్కవి నువ్వురా. ఒక ఇంటి తిండి తిని పరా ఇంటి గుమ్మం కాచే నీచ బుద్ధినేది. ఇంకా వాడితో మనకి మాట్లాడనవసరం. పదండి. అమ్మమ్మ అమ్మమ్మ, బావని వదిలేసి ఎలా వెళ్దాం? తీసుకునే వెళ్దాం. ఏయ్ తింగరదానా, నేను దస్తావేజులు రాశాక వాడు దమ్మిడికి కూడా కొరగాడే. వాడికి ఇంకా సమాజంలో పలకరించే దిక్కు మొక్కు నమస్కారం చేసే మనిషే ఉండడే. నెత్తిన 10 రూపాయలు పెట్టినా రూపాయి విలువ ఉండదే వాడికి. రెండింటికి చెడ్డాక కుక్కలా వాడే ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. లేదా ఈ దరిద్రుల ఇంట్లో బంట్రోతుగా బతుకెళ్లదీస్తాడు. స్వర్ణ, పదవే. నీ బతుక్కి నేను గ్యారంటీ ఇస్తాను. పదవే. బావా, అమ్మమ్మ గారు అంత మాటిచ్చాక మళ్ళీ ఎందుకే అతన్ని పిలవడం? పద. ఎంతకాలం వాళ్ళ చూరు పట్టుకొని వేలాడతాడు? షీ అన్నాక రాకేం చేస్తాడు? పద. పదమ్మా స్వర్ణ. వాడికి జ్ఞానోదయం అయితే వాడే దారి వెతుక్కుంటూ వస్తాడు. పద. లక్ష్మి, పదమ్మా. భాగీరథి, నీ బండారం బయట పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా నా మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా నేను తేరిపారా చూడాలని నువ్వు ప్రయత్నం చేస్తే మాడి మసైపోతా. ఇంకా ఎందుకయ్యా సాకేత్ ఇక్కడే నిలబడ్డావు? నీకేం మిగిలింది, మాకేం దక్కింది? వెళ్ళు, వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు ముందు. ఏంటంటే అలా మాట్లాడతారు? వాళ్ళు అసలు మనుషులేనా? అవతలి వాళ్ళ మనసు తెలుసుకోకుండా మూర్ఖంగా నీచంగా ప్రవర్తించారు. వాళ్ళ మాటలే బాధగా ఉంటే మీరు కూడా అలాగే మాట్లాడతారే? వాళ్ళు కాదు, ఆ మంగ మూర్ఖత్వంలో పెరిగిన నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తున్నావు. ఏంటి భాగి, నువ్వు సాకేత్నే అంటావు? అసలు నువ్వెందుకు ఆ వీడియో ఆపమని భయపడ్డావు? సాకేత్ ని స్టేజ్ దిగి వాళ్లతో వెళ్ళమని ఎందుకన్నా? అసలు నాకు హారతి ముఖ్యమని అన్నోడిని మూర్ఖత్వం అంటావు? నీకు తెలీదు హారతి, బొమ్మ తెర మీద పడుంటే మన వాళ్ళ మధ్య మన పరువు పోయి భరించలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అసలు వాళ్ళని పేపర్లో బొమ్మేసి రాసేవాళ్ళు కూడా లేకుండా పోతారు.
ఆ మంగమ్మ సంగతి నాకన్నా నీకన్నా సాకేత్కే బాగా తెలుసు. నేనేం దొంగచాటు పనులు చేయడం లేదు. తల వంచుకోవడానికి వంచితే గించితే అది, దాని దొంగ కడుపును సమర్థించిన నువ్వు తల వంచుకోవాల్సి వస్తుంది. స్వర్ణ ప్లీజ్ ఊరుకోవే. నాకు ఆస్తి అంతస్తుల కన్నా నా హారతే ముఖ్యం. అత్తయ్య అయిపోయింది, అయిపోయింది. నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎంత గట్టిగా మందలించినా బాబా అక్కడి నుంచి కదలలేదుగా. ఆస్తి అంతస్తుల కన్నా హారతే ముఖ్యమని అక్కడే ఉండిపోయాడు. మళ్ళీ మన ఇంటికి వస్తాడన్న నమ్మకం తగ్గిపోయింది. తిరిగి వస్తాడన్న ఆశగానే మిగిలిపోయింది. నాకు భయం వేస్తుంది అత్తయ్య. పిచ్చిదానా, వాడు ఆ క్షణంలో బింకానికి అలా మాట్లాడినా మనం తిరిగి వస్తున్నప్పుడు ఆ భాగీరథి అన్న మాట నీకు వినపడలేదా? మాకేం మిగిలింది నీకేం మిగిలిందని అన్నది. మనం వార్నింగ్ ఇవ్వగానే మాట మార్చి అలా అన్నవాళ్ళు వీడు వేళ్లాడినా కాళ్ళు పట్టుకున్నా వాళ్లతో కలుపుకోరు, విదిలించి మరీ వదిలించుకుంటారు. అప్పటికప్పుడు బింకానికి పోయినవాడు మనతో రాకపోవచ్చు, అంతేగాని మనం మన ఇంటికి చేరేలోపు వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి తీరతాడే. అవును స్వర్ణ, అమ్మమ్మ గారు చెప్పింది కరెక్ట్. వాళ్ళొట్టి డబ్బు మనుషులు. వాళ్ళు కావచ్చక్క, బావ డబ్బు మనిషి కాదుగా. అలా తెగించి అమ్మమ్మనే ఎదిరించి మాట్లాడినోడు ఎలా వస్తాడని నమ్మమంటావు? ఇది వరకు అలా అని ఎన్నిసార్లు తిరిగి రాలేదు. ఆ నమ్మకంతోనే ఉండమంటున్నాను. ఆ హారతి మోజులు పడి తన్ని డబ్బును వద్దనుకోవచ్చు గాని డబ్బు హోదా ఏమీ లేని సాకేత్ని ఆ హారతి అంగీకరించదు. తప్పకుండా తనని చీ అంటారు, చీత్కరించుకుంటారు, అసహించుకుంటారు. అప్పుడింక ఏ గత్యంతరము లేక మన దగ్గరికి రాకుండా ఏం చేస్తాడు చెప్పు? అవును స్వర్ణ, మనం కాదన్నాక అటు వాళ్ళు కాదన్నాక వాడు ఆలోచనలో పడతాడు, తప్పకుండా ఇంటికొస్తాడు. మీరు ఓదారుస్తూ ధైర్యం చెప్తున్నారు కానీ బావ సంగతి మీకు తెలీదా? ఎంత మొండితనం ఉందో, ఎంత పట్టుదలున్న మనిషో మీకు తెలీదా? మీరన్నట్టు అటు ఇటు వెళ్ళలేక, ఇటు రాలేక నలిగి మరేదన్నా ఆలోచిస్తే